ఈ పిజ్జా ఎయిర్ ఫ్రైయర్ లో చేయడానికి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు. లాస్ట్ వీడియోలో చెప్పాగా ఫ్రీగా ఫ్రోజన్ పిజ్జా వచ్చిందని, దాన్ని అయితే ఇవాళ కుక్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ 2 డిఫరెంట్ పిజ్జాలు అయితే తీసుకున్నా. ఒకటేమో వెజ్జీస్ పిజ్జా అండ్ ఇంకోటి కంప్లీట్ చీజ్ పిజ్జా. మొదటిగా వెజ్జీ పిజ్జానే చేయబోతున్నా. ఇది ఆల్రెడీ బేస్ అండ్ లోపల టాపింగ్స్ అన్ని వేసి రెడీగా ఉంటుందన్నమాట. జస్ట్ తీసుకెళ్లి ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్ లో పెట్టుకోవడమే. దీని ప్యాకింగ్ చేసున్నారు, అసలు ప్లాస్టిక్ కవర్తో మొత్తం చుట్టేసున్నారు. చాలా కష్టపడి పిజ్జాలో నుండి ఒక టాపింగ్ ఆర్ చీజ్ కూడా పడకుండా అయితే తీసేసాను. నేను ఎయిర్ ఫ్రైయర్ లో చేద్దామని ఫిక్స్ అయ్యా. డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేయచ్చు, కానీ తెలిసిందేగా కడగడం కష్టం. అందుకే ఎయిర్ ఫ్రైయర్ లైనర్ పేపర్ తీసుకొని అందులో పెట్టేశాక మళ్ళీ డౌట్ వచ్చి చీజ్ ఏమైనా కారితే కష్టం అని దాని కింద అయితే బేకింగ్ ట్రే పెట్టేశాను. అంతా బాగుందని అనుకునే లోపల ఇక్కడ ఒక పెంట జరిగింది. పిజ్జా ఫ్రోజన్ అయిన వల్ల ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ వేడిగా ఉండేసరికి ఆ చీజ్ ఎయిర్ ఫ్రైయర్ లోపల తగిలి మొత్తం అతుక్కుని పోయింది. సరే ఏదైతే అది అయింది, ధైర్యం చేసి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆన్ చేసా. అండ్ ఇక్కడ చాలా పెద్ద తప్పే చేసా. అదేంటో మీకు తెలిస్తే ఇంతకీ ఆ పిజ్జా ఎలా వచ్చింది, ఏం తప్పు చేసా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఆలోపు సబ్స్క్రైబ్ అయిపోండి.